ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చింతించుచున్నావు, నీ కార్యములు జరగలేదని. నీ వలన దేవుడు దుఃఖించుచున్నాడు. నీ కార్యములు ఎలా జరుగుతాయి? పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, దేవుని యందు భూమి మీద ఉన్న సమస్తము సృష్టికర్త ఆయన. ఇక్కడ ఈ భూలోకములో ఎన్ని వంశములు ఉన్నాయో దేవుడు ఆశీర్వదించబడతాడు. మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించబడతాడు. ఈ వంశములన్నీ ఈ లోకములో, ఈ భూలోకములో ఈ సమస్త జనులు మొత్తము దేవుడు ఆయన సమస్త సృష్టికర్త ఆయన. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవుని యందు ఆశీర్వదించబడతారు. ఈ భూలోకంలో ఉన్నవారు మొత్తము దేవుడు కనుగొన్న మనుషులు వీళ్ళంతా. దేవుడు సృష్టించిన సృష్టికర్త ఆయన. ఈ సృష్టి మొత్తం దేవుడు సృష్టించినాడు. కానీ నువ్వు ఆయన్ని దాటి, నువ్వు చేతులు సాసి పిలిచిన దేవుణ్ణి యేసయ్యను దాటి వెళ్ళిపోతున్నావు. నీ పాపము కోసమై రక్తం కార్చిన రక్షకుణ్ణి త్రోసి వెళ్ళిపోతున్నావు. ఇంత గొప్ప రక్షణ నీ ముందుండగా నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు తప్పించుకుంటావా? దేవుని నుండి శిక్ష అనుభవిస్తావు. శిక్ష తప్పించుకోలేవు. నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి దాటి వెళ్ళిపోయినావంటే దేవుని యందు శిక్షను, దేవుడు వేసే శిక్షకు నువ్వు పాత్రురాలువే, నువ్వు పాత్రుడివే. ఆయన శిక్షను నువ్వు తప్పించుకోలేవు. ఆయనకి దేవునికి ఆగ్రహం తెప్పించిన ఎడల సర్వము నాశనమే, ఏమీ ఉండదు. ఆయన సృష్టికర్త. కానీ నీవు సృష్టికర్తని విడసి నీవు సృష్టిని పూజించుతున్నావు. సృష్టికర్తని మర్చిపోయినావు, సృష్టిని పూజిస్తున్నావు. చేతులు సాపి ఆయన పిలిచిన యేసయ్యను ఎలా వదిలిపెట్టి నువ్వు సృష్టిని పూజించుతున్నావు. నువ్వు సృష్టిని ఎంబడించుతున్నావు కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. ఈ సృష్టిని నువ్వు పూజించుకుంటా, సృష్టిని ఎంటబడతా నీవు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. నేను సృష్టికర్తని, నన్ను వదిలిపెట్టి సృష్టి ఎంటబడుతుంది ఏందా నా బిడ్డ అని దేవుడు దుఃఖించుతున్నాడు. సృష్టికర్త యేసుని నమ్ము. ఆయన నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. ఇకనైనా నువ్వు ఆయన్ని తండ్రి చేతులు సాపి ప్రాధేయపడి అడుగు. ఆ సృష్టికర్త యేసుని నమ్ము. ఆయన నిన్ను మళ్ళీ కొత్తదనంగా, నూతనంగా నిన్ను సృష్టిగా మార్చే శక్తి ఆయనలో ఉంది. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయనకి సమస్తము సాధ్యమే, అసాధ్యం ఏదీ లేవు. నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. చేతులు సాపి అడుగు, ప్రభువా నీవు తప్ప నాకు ఇంక ఈ లోకంలో ఏమీ లేదు. తెలుసో తెలియకో నేను తప్పిపోయినాను త్రోవ. మళ్ళీ సరైన నీ నీతి మార్గంలో నన్ను నడిపించమని నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు.